ఆదికాండం 13వ అధ్యాయం. అబ్రహాము మరియు లోతు విడిపోవడం, అలాగే వారి యొక్క ప్రదేశాలను వారు ఎంపిక చేసుకోవడం, అలాగే దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం, వినయం మరియు దేవుని యొక్క వాగ్దానాలు ఏ విధంగా నెరవేరాయి అనే విషయాలను మన యొక్క అధ్యాయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకులను పునరుద్ధరణైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రిని దేవుడు కృప చూపిన విధానం బట్టి నేను ఎంతగానో ఆయన స్తుతిస్తూ ఉన్నాను. మనం ఆదికాండం ఒక సిరీస్ మనం చదువుతున్నాం. ఈ యొక్క ఆదికాండం 13వ అధ్యాయాన్ని వచనం వారిగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క మనం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచిన విధానాన్ని, అబ్రహాము కనానుకు ఏ విధంగా వెళ్ళారు, అక్కడ కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ భయంతో తప్పు నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఇప్పుడు ఈ యొక్క 13వ అధ్యాయంలో అబ్రహాము తిరిగి కానాను దేశానికి వస్తారు. అక్కడ ఒక కొత్త సమస్య ఎదురవుతుంది. అబ్రహాము మరియు లోతు ఆస్తులు చాలా ఎక్కువైపోయాయి. ఇద్దరు కలిసి ఉండటానికి భూమి సరిపోలేదు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ యొక్క అధ్యాయం మనకు ఒక గొప్ప ప్రశ్న అడుగుతుంది. అదేంటంటే, జీవితంలో నీ ఎంపికలు దేవుని మీద ఆధారపడి ఉన్నాయా, లేక నీ కళ్ళకు కనిపించే దానిపైన ఉన్నాయా అనే విషయాన్ని ఈరోజు మన యొక్క అధ్యాయంలో నేర్చుకోబోతూ ఉన్నాం. కనుక ఒక 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం ధ్యానించినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళాను. ఇక్కడ అబ్రహాము ఐగుప్తు నుండి తిరిగి వస్తాడు. అప్పుడు అబ్రహాము తన భార్య సారాయితో, తన ఆస్తులతో, లోతుతో ఐగుప్తు నుండి నెగెబు వైపుకు తిరిగి వచ్చినట్లు మనం చూడొచ్చు. ఇక్కడ ఒక అందమైన విషయం మనకు కనిపిస్తూ ఉంది. అదేంటంటే, తప్పు చేసిన తర్వాత తిరిగి రావడం కూడా దేవునికి కృప. అబ్రహాము ఐగుప్తులో తప్పు చేశాడు, కానీ అక్కడే ఉండిపోలేదు. అతను తిరిగి దేవుడు తనను పిలిచిన ప్రదేశానికి వచ్చినట్లు మనం చూడొచ్చు. 2వ వచనం, అబ్రహాము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాము పశువులు, వెండి బంగారము కలిగిన వాడై బహుధనవంతుడై ఉన్నట్లు మనం చూడొచ్చు. అలాగే అబ్రహాము సంపన్నుడు, కానీ అతని గొప్ప సంపద కేవలం పశువులు, వెండి, బంగారం కాదు. అతని నిజమైన సంపద ఏంటంటే దేవునితో ఉన్న సంబంధం, ఒక రిలేషన్షిప్ విత్ గాడ్ ద అబ్రహాం హ్యాస్. అలాగే మనకు 3వ వచనం మనం చూసినట్లయితే కనుక, అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇక్కడ గమనించని ప్రియమైన వాళ్ళారా, బేతేలుకు తిరిగి రావడం ఇక్కడ మనకి చూడొచ్చు. అబ్రహాము మళ్ళీ తన మొదట బలిపీఠం కట్టిన ప్రదేశానికి వచ్చారు. అక్కడ యెహోవా నామమును ప్రార్థించను అని మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే అతడు తిరిగి వచ్చినప్పుడు మొదట చేసిన పని ఏంటంటే తెలుసా? అదేంటంటే ఆరాధన. ఎప్పుడైతే ఈ యొక్క ఆరాధన మనకు కనిపిస్తూ ఉందో, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దేవుణ్ణి నుండి దూరమైనట్లు అనిపిస్తే గనక మనం తిరిగి రావాలి. తిరిగి వచ్చి మన మొదటి ప్రేమకు మనం తిరిగి రావాలి. అలాగే మన యొక్క ప్రార్థన జీవితానికి మనం తిరిగి రావాలి. మన యొక్క దేవుని యొక్క వాక్యానికి తిరిగి రావాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ యొక్క మాటలు నీవు ఉంటే గనక, మరి దేవుని నుండి దూరం అయినట్లయితే గనక మనం దేవుని వద్దకి తిరిగి రావాలి. అదేంటంటే, మనం తిరిగి రండి అనే మాట సెలవిస్తూ ఉంది. నీ మొదటి ప్రేమకు మనం తిరిగి రావాలి. అలాగే మన ప్రార్థన జీవితానికి మనం తిరిగి రావాలి. మన యొక్క వాక్యానికి, మన యొక్క ఆరాధన, మనం మొట్టమొదటిగా రక్షణ పొందిన మొదట్లో మనం ఏ విధంగా జీవించామో అటువంటి జీవితంలోకి మనం తిరిగి రావాలి అనే విషయాన్ని మన యొక్క అబ్రహాము జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అదే 5వ వచనం, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఇక్కడ అబ్రహాము మరియు లోతు ఆస్తులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. లోతుకు కూడా గొర్రెలు, పశువులు, గుడారాలు చాలా ఉన్నాయి. ఇద్దరి ఆస్తులు ఎంత ఎక్కువయ్యాయంటే
ఎక్కువయ్యాయి కాబట్టి వారు కలిసి నివసించలేకపోయారు. సమస్య ఎక్కడ మొదలైంది? ఆస్తులు ఎక్కువగా ఉండటం సమస్య కాదు, కానీ యొక్క సమస్య ఏంటంటే ఆస్తుల వల్ల సంబంధంలో విభేదం రావడం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మనుషులను విడదీస్తే మనం ఆ ఆశీర్వాదాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో ఆలోచించాలి. అలాగే 7వ వచనం మనం చూసినట్లయితే కనుక, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండేది. అబ్రహాము కాపురులు మరియు లోతు కాపురుల మధ్య గొడవలు జరిగాయి. అప్పుడు కనానీయులు పెరిజ్జీలు కూడా ఆ దేశంలో నివసిస్తున్నారు. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠం మనకు నేర్పిస్తుంది. అదేంటంటే మన మధ్య గొడవలు జరిగితే బయటి ప్రపంచం కూడా చూస్తుంది. క్రైస్తవుల మధ్య విభేదాలు సువార్తకు సాక్ష్యాన్ని బలహీనపరచవచ్చు. అందుకే ఇప్పుడు కాలంలో మనం చూసినట్లయితే కనుక ఎక్కడైనా సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ యొక్క క్రైస్తవం సంబంధించిన కలహములు తన యొక్క సొంత పాస్టర్సే ఇది కొట్లాడుకుంటున్నట్లు, విభేదాలు చూపిస్తున్నట్లు మనం చూడొచ్చు. అట్టి విధంగా ఉండడం వల్ల మనం ఇతరులకు మనం ఏమవుతామంటే వాళ్ళకి ఒక ఉల్లాసంగా, వాళ్ళకి ఏంటంటే ఒక విభేదాలు రావడం వల్ల మనకు దేవుని యొక్క సాక్ష్యాన్ని మనం వాళ్ళకి మన సువార్తను ప్రకటించలేం. ఎందుకంటే ముందు మీరు చూసుకొని తర్వాత మాకు వచ్చి చెప్పండి అనే విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు 8వ వచనం మనం చూసినట్లయితే కనుక, కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ వాక్యం కనిపిస్తుంది. అబ్రహాము యొక్క గొప్ప మాట మనకు కనిపిస్తుంది. అదేంటంటే అబ్రహాము లోతుతో ఇలా అన్నాడు. అదేంటంటే మన మధ్య కలహము ఉండకూడదు. ఇక్కడ అబ్రహాము తన హక్కును పట్టుకోలేదు. అతను నేనే పెద్దవాడిని అనలేదు. ఈ దేశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని వాదించలేదు. అతను శాంతిని ఎంచుకున్నాడు. అబ్రహాము యొక్క వినయం మనకి యొక్క వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. అబ్రహాము వయసులో పెద్దవాడు, దేవుని వాగ్దానం పొందినవాడు, లోతు అతనితో కలిసి వచ్చినవాడు. అయినా అబ్రహాము ఇలా అన్నాడు, మన మధ్య కలహం అనేది ఉండకూడదు. ఇది నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వత అనేది మనం అర్థం చేసుకోవాలి. 9వ వచనం, ఈ దేశం అంతయు నీ ఎదుట నన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకును వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదమని లోతుతో చెప్పగా, ఇక్కడ దేశమంతా నీ ముందు ఉంది. అబ్రహాము లోతుకు ఎంపిక ఇచ్చాడు. అదేంటంటే నీవు ఎడమ వైపుకి వెళ్తే కనుక నేను కుడివైపుకి వెళ్తాను, నీవు కుడివైపుకి వెళ్తే కనుక నేను ఎడమవైపుకి వెళ్తాను. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, భూమి నా ఆశీర్వాదానికి మూలం కాదు, దేవుడే నా ఆశీర్వాదానికి మూలం అనే విషయాన్ని అబ్రహాము ఎరిగినవాడు. ఒక గొప్ప ఆధ్యాత్మికమైన సత్యం మనం ఇక్కడ చూసినట్లయితే కనుక మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసి ఇలా అంటాడు, నాకు ఏమి తగ్గుతుంది కాదు, దేవుని చిత్తం ఏమిటి అని అడుగుతాడు. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే కనుక అక్కడికి వెళ్తే నాకేం దొరుకుతుంది, ఇక్కడికి వెళ్తే నాకేం దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఏం దొరుకుతుందా అని ఆశిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు సమస్తం మనకు దొరుకుతుంది, సమస్తం మనకు కలుగుతుంది అనే విశ్వాసం మనకి అబ్రహాం జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. అదే 10వ వచనం మనం చూసినట్లయితే, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశము వలన నీళ్లు పారు దేశమై ఉండెను. ఇక్కడ గమనించండి, ఒక లోతు కళ్ళతో చూశాడు. లోతు తన కళ్ళను పైకెత్తి చూశాడు. అక్కడ యొర్దాను ప్రాంతం కనిపిస్తుంది. అందులో నీటితో సమృద్ధిగా ఉంది, పచ్చగా ఉంది, సౌకర్యవంతంగా కనిపిస్తుంది. అతనికి అది ఏదోని తోటలా కనిపించింది. ఇక్కడే లోతు యొక్క ఎంపిక మనకు కనిపిస్తూ ఉంటుంది. లోతు ఏ ఆధారంతో నిర్ణయం తీసుకున్నాడు అని మనం చూసినట్లయితే కనుక కళ్ళతో చూసిన దాన్ని ఆధారంగా అతను దేవుని చిత్తం ఏమిటి, నా ఆత్మీయ జీవితానికి ఇది మంచిదా కాదా, నా కుటుంబానికి ఇది మంచిదా కాదా అని ఆలోచించినట్లు వచనం మనకి చెప్పదు. ఎందుకంటే తన యొక్క కొంటి ద్వారా చూసి తనకు నచ్చింది కాబట్టి దాని విషయాన్ని బట్టి మనం వెళ్ళిపోయాడు తప్ప
తండ్రిని దేవుని మీద ఆధారపడలేదు. అదే 11వ వచనం మనం చూసినట్లయితే కనుక, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఇక్కడ లోతు యోర్దాను మైదానం అంతా ఎంచుకున్నాడు. అతను తూర్పు వైపు ప్రయాణించాడు. బయటికి చూస్తే లోతు గెలిచినట్లు కనిపిస్తుంది. అతనికి మంచి భూమి వచ్చింది. కానీ తర్వాత ఏమైంది అని మనం చూసినట్లయితే కనుక ఎంతో బాధాకరమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక 12వ వచనం మనం చూసినట్లయితే కనుక, అబ్రహాము కనాన్లో నివసించెను. లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. లోతు మైదానం పట్టణాలలో నివసించి సొదొమ దగ్గర తన గుడారం వేసెను. గమనించని ప్రియమైన వాళ్ళారా, మొదట సొదొమ వైపు చూశాడు, తర్వాత సొదొమ దగ్గర గుడారం వేశాడు. తరువాతి అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక సొదొమలోని నివసిస్తున్నట్లు చూస్తాము. పాపం దగ్గరికి వెళ్ళడం ఒక్కసారిగా జరగదు, చిన్న చిన్న నిర్ణయాల ద్వారా జరుగుతుంది. కనుక ఈ విధంగా ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే కనుక చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడొచ్చు. ఈ యొక్క 12వ వచనాన్ని మనం దాన్ని వివరించి చెప్పాలంటే కనుక చాలా సమయం తీసుకుంటుంది. కనుక అందుకే మనం ముందుకు ఈ యొక్క వచనం వారికి మనం ధ్యానిస్తున్నాం కనుక ముందు వచనానికి మనం వెళ్ళిపోదాం. 13వ వచనం, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఇక్కడ సొదొమ ప్రజలు మనకు కనిపిస్తారు. సొదొమ ప్రజలు చాలా చెడ్డవారు, యెహోవా దృష్టిలో బహు పాపాత్ములుగా కనిపిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఇది అత్యంత ముఖ్యమైన హెచ్చరికగా మనకు కనిపిస్తుంది. లోతు భూమిని ఎంచుకున్నాడు, కానీ ఆ భూమిలో ఉన్న ఆత్మీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటంటే, మన ఉద్యోగం ఎంచుకునేటప్పుడు మన యొక్క జీతం ఎంత అని మాత్రమే మనం చూస్తున్నామా? ఇల్లు ఎంచుకునేటప్పుడు స్థలం ఎంత బాగుంది అనే విషయాన్ని మనం ఎంచుకుంటున్నామా అని మాత్రమే మనం చూస్తున్నామా? స్నేహాలు ఎంచుకునేటప్పుడు వాళ్ళు ఎంత ఫేమస్ అని చూస్తున్నామా? లేక ఈ ఎంపిక నన్ను దేవునికి దగ్గరగా చేస్తుందా లేక దూరం చేస్తుందా అని ఆలోచిస్తున్నామా అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఈ యొక్క ఆదికాండం 13వ అధ్యాయం ఈ యొక్క 14వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలము ఇచ్చేదను. లోతు వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇది చాలా అందమైన విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ లోతు వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అబ్రహాంతో అన్నాడు ఏంటంటే, నీ కన్నులు ఎత్తి చూడు. రెండు రకాలుగా మనం ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే లోతు చూసే విధానం, రెండోది ఏంటంటే అబ్రహాము తన కళ్ళతో చూసే విధానం. లోతు విధానం మనం చూసినట్లయితే కనుక తన ప్రయోజనం కోసం చూశాడు. అబ్రహాము యొక్క చూసే విధానం చూసినట్లయితే కనుక దేవుని వాగ్దానాన్ని వినడానికి చూశాడు. లోతు చూసింది భూమి, అబ్రహాము పొందింది దేవుని యొక్క వాగ్దానం. గమనించిన ప్రియమైన వాళ్ళ యొక్క వ్యత్యాసాన్ని బట్టి మనం లోతు ఒక చూసే విధానాన్ని, అబ్రహాము చూసే విధానాన్ని మనం కరెక్ట్గా మనం పరిశీలన చేసినట్లయితే కనుక దేవునికి లోబడి జీవించే విధానం మనకు అబ్రహాము జీవితంలో మనకు కనిపిస్తుంది. కనుక అబ్రహాము వల్లే అబ్రహాము యొక్క క్యారెక్టర్స్ అనేది మనం నేర్చుకుంటే కనుక మనకు జీవితంలో అద్భుత కార్యాలు అనేవి, దేవుని యొక్క వాగ్దానాలు అనేవి మనకు జీవితంలో మనం పొందుకోవచ్చు. 15వ వచనం, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం పునరుద్ధరణ మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అబ్రహాముకు ఈ దేశమంతా నీకు నీ సంతానానికి ఇస్తాను అని చెప్పాడు. అలాగే తర్వాత అతని సంతానం భూమి ధూళిలా లెక్కలేనంతగా ఉంటుంది అని వాగ్దానం చేశారు. ఇక్కడ గొప్ప సత్యం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము లోతుకు మంచి భూమిని వదిలేశాడు, కానీ దేవుడు అబ్రహాముకు నీకున్నదంతా కోల్పోలేదు, నీ కోసం నేను ఇంకా ఎక్కువ సిద్ధం చేశాను అనే సత్యాన్ని ఇక్కడ చూపించాడు. దేవుని కోసం వదిలినది ఎప్పుడూ నిజమైన నష్టమే కాదు.
అలాగే 17వ వచనం మనం చూసినట్లయితే కనుక, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. దేవుడు అబ్రహాముతో లేచి దేశమంతటా సంచరించు అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరిస్తాడు. అలాగే ఇప్పుడు 18వ వచనం మనం చూసినట్లయితే కనుక, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇక్కడ హెబ్రోనులో బలిపీఠం అంటే అబ్రహాము హెబ్రోనులో నివసించి యెహోవాకు బలిపీఠం కట్టెను. అధ్యాయం మొదట్లో మనకి బేతేలులో బలిపీఠం కనిపిస్తూ ఉంది. అధ్యాయం చివరిలో హెబ్రోన్లో బలిపీఠం అనేది కనిపిస్తుంది. అబ్రహాము జీవిత ప్రయాణంలో ఒక విషయం స్థిరంగా ఉంది. అదేంటంటే ఆరాధన. స్థలం మారింది, పరిస్థితులు మారాయి, కానీ దేవుని పట్ల అతని ఆరాధన మాత్రం మారలేదు. కానీ గమనించిన ప్రియమైన వాళ్ళరా, యొక్క మొత్తం అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక అబ్రహాము అలాగే లోతు, అబ్రహాం యొక్క జీవితంలో ద్వారా మనం చూసిన విషయాలు ఏంటి, అలాగే నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక, అబ్రహాము దేవుని వాగ్దానంపై ఆధారపడ్డాడు. అబ్రహాము వినయంగా వ్యవహరించాడు. అబ్రహాము శాంతిని కోరుకున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిని కోరుకున్నాడు. అబ్రహాము బలిపీఠం కట్టాడు. అబ్రహాము చివరికి దేవుని వాగ్దానం పొందాడు. అదే లోతు జీవితం మనం చూసినట్టయితే కనుక, లోతు కళ్ళకు కనిపించిన దాన్ని ఎంచుకున్నాడు. లోతు తన ప్రయోజనాన్ని ఎంచుకున్నాడు. లోతు మరుగైన భూమిని కోరుకున్నాడు. లోతు సొదొమ దగ్గరకు వెళ్ళాడు. అలాగే లోతు గుడారం సొదొమ వైపు వేశాడు. లోతు చివరికి సొదొమ సమస్యలో చిక్కుకున్నాడు. ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం యొక్క ఇద్దరు విషయంలో మన యొక్క వ్యత్యాసం అనేది మనం చూడొచ్చు. ఈ అధ్యాయంలో అబ్రహాము భౌతిక సంపదను వదులుకొని శాంతిని ఎంచుకున్నాడు. యేసు కూడా మన కొరకు లోక సంపద కంటే దేవుని యొక్క రాజ్యాన్ని మొదట వెతకమని బోధించట్లు మనం చూడొచ్చు. అలాగే తండ్రైన దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే కనుక, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. లోతు నాకు ఏది బాగుంది అని చూశాడు. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం ఏమిటి అనే మార్గంలో నడిచాడు. యేసు మనకు మొదట దేవుని యొక్క రాజ్యం అని నేర్పించారు అనే విషయాన్ని మనం చూడాలి. అదే ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, ఈ యొక్క సులభమైన విషయాలు, ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది అనేది మనం గ్రహించాలి. ఈరోజు ఈ యొక్క అధ్యాయం ద్వారా మీకు ఫేత్ అనే విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఫేత్ అనేది ఇంగ్లీష్లో ఐదు అక్షరాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. FAITH. ఎఫ్ అంటే ఏంటంటే ఫేత్. ఇది నా విశ్వాసాన్ని బలపరుస్తుందా లేదా అనే విషయాన్ని ప్రతిసారి మనం చేసే ప్రతి పనిలో మనం ప్రశ్న వేసుకోవాలి. రెండోది ఏంటంటే కనుక అలైన్మెంట్ అంటే ఇది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా. మూడోది ఏంటంటే ఐ అంటే ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్. ఈ ఎంపిక నా కుటుంబం, నా పిల్లలు, నా స్నేహితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. నాలుగోది ఏంటంటే T అంటే టెంప్టేషన్. ఇది నన్ను పాపానికి దగ్గర చేస్తుందా లేకపోతే దేవుని దగ్గరికి చేస్తుందా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. H అంటే హానర్. దీని ద్వారా దేవుడు మహిమ పొందుతాడా లేకపోతే ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఒక చిన్న హృదయ పరిశీలన అనేది మనం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయం ద్వారా ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాం. అదేంటంటే, నేను అబ్రహాములా దేవుని వాగ్దానాన్ని చూస్తున్నానా లేక లోతులా నా కళ్ళకు కనిపించేదాన్ని మాత్రమే చూస్తున్నానా? అంటే నా కళ్ళు కనిపించేదంటే ఏంటంటే కనుక, ఇప్పుడు చూస్తున్న రోజుల్లో నా ఉద్యోగం, నా చదువు, నా వివాహం, నా స్నేహాలు, నా వ్యాపారం, నా నివాసం, నాకు డబ్బులు, నాకు భవిష్యత్తు, ఈ విధంగా వీటిలో నేను దేవుని చిత్తాన్ని మొదటగా ఉంచుతున్నాను లేకపోతే కనుక నా యొక్క స్వబుద్ధిని మొదటగా ఉంచుతున్నాను, ఒక ఆలోచనలు మొదటగా ఉంచుతున్నాను అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామానికి రెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. గడిచిన కాలము సమయం సజీవ రెక్కల కింద మిమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు. ఈరోజు యొక్క టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆదికాండం సిరీస్లో ఈ యొక్క ఆదికాండం 13వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు.
మాకు ఈ యొక్క అధ్యాయం ద్వారా వినయాన్ని, శాంతిని, సరైన ఎంపికలను మరియు విశ్వాసాన్ని నేర్పించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. తండ్రైన దేవ, లోతుల కళ్ళకు కనిపించే దాన్ని మాత్రమే చూసి నిర్ణయాలు తీసుకోకుండా అబ్రహాములా నీ యొక్క వాగ్దానాన్ని నమ్మి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభు యేసయ్య. మా జీవితంలో సంపద, స్థానం, పేరు, సౌకర్యం కంటే నీ చిత్తానికి మొదటి స్థానం ఇచ్చేవారుగా మనం చేయండి ప్రభు యేసయ్య. పాపానికి దగ్గరగా వెళ్లకుండా నీకు దగ్గరగా నడిచే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా కుటుంబాలలో కలహాలు వచ్చినప్పుడు గెలవాలని కాకుండా శాంతిని ఎంచుకునే హృదయాన్ని మాకు దయచేయండి. మేము ఏది వదులుకున్నా నీవు మా కోసం సిద్ధం చేసిన దానిపై విశ్వాసం ఉంచే కృపను మాకు దయచేయండి ప్రభు యేసయ్య. మా జీవితాలు అబ్రహాములాగా ఎక్కడికి వెళ్ళినా నీకు బలిపీఠాలుగా, నీ నామాన్ని మహిమపరిచేవారుగా, మాకు జీవితాల ద్వారా మిమ్మల్ని స్తుతించేవారుగా, నేను ఆరాధించేవారుగా మమ్మల్ని చేయండి ప్రభు యేసయ్య. నిత్యం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గమనించిన ప్రియమైన వాళ్ళ యొక్క ఆదికాండం 13వ అధ్యాయం మనకు ఒక గొప్ప నిర్ణయ సూత్రాన్ని నేర్పిస్తుంది. కళ్ళకు కనిపించేది కాదు కానీ దేవుని యొక్క వాగ్దానమే మన ఎంపికకు ఆధారం కావాలి. అలాగే లోతు భూమిని ఎంచుకున్నాడు, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని ఎంచుకున్నాడు. లోతు సొదొమ దగ్గరకు వెళ్ళాడు, అబ్రహాము దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ప్రతి నిర్ణయంలో ఒక ప్రశ్న అడుగుదాం. అదేంటంటే, ఇది నాకు ఎంత లాభం ఇస్తుంది, దీని ద్వారా దేవుడు ఎంత మహిమ పొందుతాడు అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఇది నాకు ఎంత లాభం ఇస్తుంది అనే విషయం కాదు కానీ దేవుని పట్ల మనం ఆధారపడాలి. దేవుని చిత్తాన్ని ఎంచుకుంటే దేవుని యొక్క సన్నిధిని మనకు నిజమైన ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవుడు మనల్ని మరియు మన యొక్క కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.